కునాఫా వావ్, తింటే మునాఫా ఇంకేముంది. సమ్మర్ వచ్చింది, హాలిడేస్ ఇచ్చేశారు. ఇంట్లో వాళ్ళకి కొత్త కొత్త కోరికలు పుట్టుకొని మరీ వస్తున్నాయి. కునాఫా చేయమని ఇంట్లో గోల గోల. ఎంత కష్టమైనా పిల్లలు అడిగితే చేసేస్తాం కదా, అదేముంది కునాఫా చిటికెలో పని. సరే అయితే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా సన్నటి సేమియాని తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకొని అందులోకి హాఫ్ కప్ ఘీని వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ షుగర్, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసి ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. కాస్త చిక్కబడిన తర్వాత 1/2 కప్ చీజ్ ని వేయండి. ఇది దాదాపు 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఎసెన్స్ ని వేసి అలాగే చిటికెడు ఇలైచీ పౌడర్ ని కూడా వేసి మంచిగా కలుపుకొని కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఒక పాన్ లో కొద్దిగా ఘీ లేక బటర్ ని మంచిగా గ్రీస్ చేసుకొని మనం పక్కన ఉంచుకున్న సేమియాల్ని కూడా ఇందులోకి వేసి కేక్ లాగా రౌండ్ షేప్ లో వచ్చేటట్టు చిన్నగా ఒత్తుకోండి. మనం తయారు చేసి పక్కన ఉంచుకున్న క్రీమ్ ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని మీద మరొక లేయర్ సేమియాల్ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దోశ పెనం ని 5 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకొని దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న కునాఫా ప్యాన్ ని మధ్యలో ఒకసారి అటు ఇటు ఫ్లిప్ చేసుకొని దాదాపు 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కునాఫాకి కావాల్సిన షుగర్ సిరప్ ని తయారు చేసుకుందాం. 1/2 కప్ వాటర్, 1/2 కప్ షుగర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1/2 లెమన్ జ్యూస్, వీటన్నిటిని వేసి షుగర్ మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మంచిగా కుక్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి మార్చుకొని ఇప్పుడు మనం తయారు చేసి పక్కన ఉంచుకున్న షుగర్ సిరప్ ని పైన వేసి అలాగే కొన్ని పిస్తాస్ తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే చీజ్ కునాఫా రెడీ. బాగా ఫేమస్ అయిన మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్ కునాఫాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చిందా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.